హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనకు ఒక కస్టమర్ ఏంచో ఎయిర్ కూలర్ అనేది తెచ్చారనమాట. ఇది పని చేయట్లేదనేసి మన షాప్కి అయితే ఎయిర్ కూలర్ ఆన్ చేసి చూశాను. మోటార్ అయితే తిరగట్లేదనేసి కింద సైడ్ క్యాబిన్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ క్యాబిన్స్, అవి ఇప్పి చూశాను అనమాట. పట్టేసింది మోటార్ అయితే. మనం ఇప్పుడైతే ఆ మోటార్ ఇప్పి చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుకంటే అయితే కింద రెండు రాడ్లు ఉన్నాయి కదా, దానికి 4 స్క్రూలు ఉంటాయి అన్నమాట. అవి ఇప్పాలి. ఇప్పిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ పైప్ అవన్నీ డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎయిర్ కూలర్ అనేది వాడినప్పుడు ఎలా వాడాలి అంటే, జనరల్గా మీరు వాటర్ వేసి యూజ్ చేస్తారు కదా, యూజ్ చేసిన తర్వాత దాన్ని ఒకవేళ వాడకపోతే మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చి ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం అది ఒక 1 అవర్ 1.5 అవర్ అనేది ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది ఫ్రెండ్స్. ఇలాగా మీ ఎయిర్ కూలర్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే అలా వదిలేసారనుకోండి అది స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి ఫిల్టర్స్ గట్టి ఇవన్నీ కొంచెం ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది బాగా స్మెల్ రాకుండా ఉంటుంది. స్మెల్ అనేది కంట్రోల్ అవుద్ది అనమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఆ వైర్లు అనేవి షార్ట్ అయినట్లు తెలుస్తుంది అనమాట. మోటార్ అయితే తిరగట్లేదు కాబట్టి మనం ఒకసారి మోటార్ అనేది ఇప్పేసి చెక్ చేద్దాం ఒకసారి. దానికి ఉన్న డట్ తాలూకా క్యాప్లు ఉన్నాయి కదా, క్లిప్పులు లాంటివి, అవైతే ఇప్పుడు తీస్తున్నాము. క్లిప్పులు ఇప్పిన తర్వాత మీద డట్ తాలూకా క్యాప్ అనేది ఉంటుంది, ఆ క్యాప్ ఇప్పేస్తాం అనమాట. ఇప్పేసి దానికి బ్లోయర్ అనేది ఎలా తిరుగుతుందో లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా బ్లోయర్ సరిగ్గా తిరగకపోయినా ఒక్కొక్కసారి అంటే ఎక్కడైనా తగిలినట్లుగా ఉండి లేకపోతే బాడీకి తగులుతున్నా ఒక్కొక్కసారి తిరగదన్నమాట. బ్లోయర్ కూడా పట్టేసింది, ఎందుకంటే మోటార్ మొత్తం సెట్ కాబట్టి అది బ్లోయర్ అనేది టోటల్గా టైట్గా పట్టేసింది అనమాట. చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడైతే ఇది జాగ్రత్తగా తీద్దాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఎయిర్ కూలర్ బాగా చేసినప్పుడు అది మోటార్ వైండింగ్ బాగుందా లేదని చెక్ చేయాలన్నమాట. అందుకు నేను ఈ మోటరు బ్లోయరు గట్టా మొత్తం తీస్తున్నాను. ఎందుకంటే లో నుండి చెక్ చేయడం అంటే అవ్వదనమాట. మనకి ఎక్కడైనా వైర్లు గట్టా కనెక్టింగ్ అని ఉంటే అవి డిస్కనెక్ట్ చేసి మనం కెపాసిటర్లు కానీ పవర్ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ చేసి మనం తీయాలన్నమాట. అలాగే దీనికి పంప్ కనెక్షన్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మోటార్ బ్లోయర్ ఇప్పిన తర్వాత మనకి అది తిరుగుతుందో ట్రై చేద్దాం. మనం అంటే ఫ్రీగా తిరిగేటట్లు చూసి అది పనిచేస్తుందో లేదనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బలవంతంగా అయితే మనం బ్లోయర్ అనేది తీయలేమన్నమాట, ఎందుకంటే అది ప్లాస్టిక్ ఐటెం కదా, ఇరిగిపోద్ది అందుకు. ఇప్పుడైతే మోటారు వైండింగ్ అనేది తీస్తున్నాను, ఎందుకంటే వైండింగ్ ఒకవేళ పోయిందా బాగానే ఉందా లేకపోతే వైండింగ్ షార్ట్ అయిపోయిందా అనేది చెక్ చేయడం కోసం నేను వైండింగ్ అనేది ఇప్పుతున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం వైండింగ్ గట్రా చెక్ చేసిన తర్వాత ఒకవేళ వైండింగ్ బాగోకపోతే వైండింగ్ చేయించుకోవడం కానీ లేకపోతే మనకి కొత్త మోటార్ కూడా అదే రేటుకి వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఆ పుల్లి అనేది పైపు థ్రెడ్లు ఉన్నాయి కదా, నట్లు పెద్ద సైజు నట్లు, అవి తీసినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట. ఎందుకంటే అవి పోయామనుకోండి మరి అలాంటివి అంత సైజు పుల్లర్ అనేది దొరకదు అనమాట.
అది వేరే మోడల్ దొరుకుతుంది, కానీ అంత సైజులోనే అంత హెవీగా అనేది కంపెనీతో వచ్చింది. మనకి బయట అనేవి లోకల్ మేడ్లో దొరకవు. అవి చూస్తున్నారు కదా, ఆ లోన మొత్తం ఎలాగా కరిగిపోయింది. ప్లాస్టిక్ సెంటర్లోన ఇది ఉంటుంది కదా మనకి, ప్లాస్టిక్ దిమ్మలు అంటది, అది దానికి కరిగిపోయింది అనమాట. చూసారు కదా, వైండింగ్ కూడా షార్ట్ అయిపోయింది. అలాగనేసి నేను మార్కెట్లోకి వెళ్ళి కొత్త మోటార్ తెచ్చాను అనమాట. నేను వైండింగ్కి చేయిద్దాం అనుకున్నాను, కానీ వైండింగ్కే 10,000 రూపాయలు అవుద్ది అన్నారు. అదే ఇంకొక 1,500 ఎక్స్ట్రా పెడితే మనకి కొత్త మోటార్ అనేది టోటల్గా సెట్ మోటార్ అంటే ఇలా ఫిక్స్డ్ మోటార్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదే వైండింగ్ చేయించామనుకోండి, సింగిల్ అంటే ఒక స్పీడ్స్ అనేవి తీసేస్తారనమాట. వైండింగ్ చేసినప్పుడు మనకి స్పీడ్స్ అనేవి ఉండవు అందులో, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. అందుకు నేను కొత్త మోటారు తీసుకొని ఫిక్స్ చేసేద్దామనేసి కొత్త మోటార్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బ్లోయర్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇలా బ్లోయర్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి తిరుగుతుందా లేదనేది ఫ్రీగా అనేది చెక్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ తగులుతుందా లేదనేది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది యూనిట్లోకి ఎక్కించాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎయిర్ కూలర్ వాడుతున్నప్పుడు ఒకవేళ అన్ సీజన్లో వాడలేదు, ఒక మూల పెట్టేశారనుకోండి, సపోజ్ సైడ్ చేసి ఉంచారనుకోండి, మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు వాడుతారు కదా, అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీ ఎయిర్ కూలర్కి లోన వైపు బ్లోయర్ అన్నది ఉంది కదా, అది జస్ట్ తిప్పండి. అంటే వాడుతామన్న టైంకి జస్ట్ ఇప్పేసి పవర్ కనెక్షన్ లేకుండా తిప్పితే అది ఫ్రీగా తిరుగుతుందా లేకపోతే మోటార్ పట్టేసిందా అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాగ తిప్పకపోవడం వల్ల చాలామంది తెలియక ఆన్ చేసి వదిలేస్తారు, దానివల్ల మోటార్ వైండింగ్ గట్ట పోతుంది అనమాట. అందుకు మీరు ఏం చేయాలంటే ముందుకంటే మనం చెక్ చేసుకోవడానికి మోటార్ అనేది తిరుగుతుందా లేదా అన్నది మనం అది చెక్ చేయాలి. అది చెక్ చేసినప్పుడు అది ఫ్రీగా తిరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ప్లగ్ పెట్టి ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆన్ చేసినప్పుడు అప్పటికి తిరగకపోతే అది మనం ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అందుకు మనం ఫస్ట్ టైం వాడుతున్నామా అంటే ఆ టైంలోన అది మంచిగా తిరుగుతుందా లేదన్నది చెక్ చేయాలన్నమాట. ఫ్రీగా తిరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం ప్లగ్లో పెట్టి ఆన్ చేయొచ్చు. ఇది ఒక ట్రిప్ అనమాట. ఎప్పుడైనా మీరు అంటే మూల పెట్టేసిన ఎయిర్ కూలరు మనం వాడుతున్నామంటే అలాగ ఒక ట్రిక్ అనేది ప్లే చేయండి. అలాగే ఇప్పుడైతే 4 స్క్రూలు అయితే బిగించుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, 4 స్క్రూలు బిగించిన తర్వాత మీద క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ అంటే బ్లోయర్ తాలూకు డట్ క్యాబిన్ ఉంటుంది అనమాట. ఆ క్యాబిన్ బిగించి దానికి బ్లోయర్ అనేది తగులుతుందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది తగిలిందంటే మళ్ళీ అది బ్లోయర్ కిందకి మీదకి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే క్లిప్లు అయితే ఫిక్స్ చేసుకుంటున్నాం కదా, ఈ క్లిప్లు అనేవి కొంచెం తక్కువ అటు ఇటు కొంచెం తక్కువ క్లిప్లు ఉన్నాయి కాబట్టి మనం దానికి అడిషనల్గా ట్యాగ్స్ అనేవి వేసుకుందాం. ట్యాగ్ చూస్తున్నాం కదా, అక్కడ ట్యాగ్ అనేది వేస్తున్నాం మనం. ట్యాగ్ వేసిన అంటే టైట్గా ఉందనుకోండి, మనకి ఆ బ్లోయర్ నుండి వచ్చే గాలి వల్ల సౌండ్ రాకుండా ఉంటుంది డట్ అనేది. లేకపోతే డట్ సౌండ్ వచ్చి దానివల్ల దడదడమనే అలాగా ఇంకేదైనా ప్రాబ్లంకి అది దారి ఉంటుంది అనమాట. అందుకు మనం మంచిగా అది ప్రిపేర్ చేయడానికి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే దానికి మోటార్కి వచ్చిన వైర్లు కూడా సేమ్ యాస్టీజ్గా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం పాత వైరింగ్ అయితే కట్ చేసేస్తున్నాము.
అంటే తొలి కట్ చేసిన వైర్లు ఉన్నాయి కదా, అవి జాయింట్ చేయకుండా డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేశాను. ఎందుకంటే న్యూట్రల్ వైర్లు డిస్కనెక్ట్ చేసి సింగిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సపరేట్గా స్లోగా చేస్తాను అనమాట. ఫస్ట్ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసాను. అలాగే స్పీడ్స్ ఉన్నాయి కదా, ఫ్యాన్ స్పీడ్స్, అవి మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే సింగిల్ స్పీడ్స్ అనేవి ఉంటాయి కదా సపరేట్గా, అవి దానికి ఎలాగున్నవి అలాగా కనెక్ట్ చేయాలి. చిన్న టెస్టర్ కానీ ఏదైనా స్క్రూ డ్రైవర్ సన్నోడిది ఏమైనా ఉంటే అది ప్రెస్ చేస్తే అది లాక్ అనేది రిలీజ్ అవుద్ది. ఆ లాక్ రిలీజ్ అయిన తర్వాత అది అక్కడ ఏ కలర్ కోడ్ వైర్ ఉందో ఆ కలర్ కోడ్ వైర్ అనేది అందులోకి అటాచ్ చేస్తామన్నమాట. చూసానండి, అలాగే లోనకు ప్రెస్ చేసి అది తీసివచ్చు అనమాట. ఏ స్పీడ్కి ఆ స్పీడ్ సెట్ చేసి వచ్చి యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే వైరింగ్ అనేది ఒకేలాగా ఉంది కాబట్టి మీకు మొత్తం ఒకసారి ఇప్పే కన్నా ఒక సింగిల్గా ఒక్కొక్క వైర్ తీసి ఒక్కొక్క వైర్ అనేది అటాచ్ చేయడం వల్ల మీకు స్పీడ్స్ అనేవి సేమ్ అలాగే వచ్చేస్తాయి అన్నమాట. స్పీడ్ అనేవి మళ్ళీ రివర్స్ కానీ ఇంకేం ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఫిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడైతే మనం ఆన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ప్లగ్ పెట్టి ఆన్ చేస్తున్నాను. తిరిగినప్పుడు మనకు సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, ఎలా తిరుగుతుంది లేదనేది ఒకసారి అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ అనేది అబ్జర్వేషన్ చేస్తే మనకి అది బాగా వర్క్ అవుతుంది, వర్కింగ్ కండిషన్లోకి వస్తుంది అంటే అప్పుడు మనం కస్టమర్కి ఇస్తాము. ఎందుకంటే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది, ఇంతటితో సమాప్తం అన్నమాట. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్